బ్యాక్ టు న్యూస్. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపైన బీజేపీ దూకుడు పెంచింది. విజయ సంకల్ప యాత్ర పేరుతో 10 రోజుల పాటు బస్సు యాత్రలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 10 నుంచి 19 వరకు ఈ బస్సు యాత్రలు సాగనున్నాయి. 17 పార్లమెంటు నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా బీజేపీ విభజించింది. ఫిబ్రవరి 10న భువనగిరి నుంచి బీజేపీ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 13న మల్కాజ్గిరి, 17, 18వ తేదీల్లో హైదరాబాద్, 19న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో జరగనున్నాయి. ఈ బస్సు యాత్రలో బీజేపీ జాతీయ నేతలు పాల్గొనున్నారు. ఇదే తరహాలో మిగతా క్లస్టర్లలోనూ బీజేపీ బస్సు యాత్రలు చేయనుంది. బీజేపీ నిర్వహించి తలపెట్టిన బస్సు యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ముందు దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. విజయ సంకల్ప యాత్ర పేరుతో 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్రలకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ బస్ యాత్రలో 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను టచ్ చేసే విధంగా టూర్స్ ప్లాన్ చేయడం జరిగింది. బీజేపీ ముందుగానే దాదాపు ఏడాదిన్నర ముందుగానే 17 పార్లమెంట్లను 5 క్లస్టర్లుగా విభజించింది. ఈ 5 క్లస్టర్లలో ఏకకాలంలో ఈ బస్ యాత్రలు చేసే విధంగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో మనకున్నటువంటి సమాచారం మేరకు ఏదైతే భాగ్యనగర్ క్లస్టర్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో భువనగిరి, మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్లకు సంబంధించినటువంటి తేదీలు అనేది ఖరారైనాయి. అందులో 10వ తేదీన భువనగిరిలో ప్రారంభమవుతుంది ఈ బస్ యాత్ర. 13న మల్కాజ్గిరి, 17, 18 తేదీలో హైదరాబాద్ పార్లమెంటు, అదేవిధంగా 15, 19 సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ బస్ యాత్రలు అనేది సాగనున్నాయి. ఇదే తరహాలో మిగతా 4 క్లస్టర్లలో సైతం బస్ యాత్రలు ఏకకాలంలో జరగనున్నాయి. కొద్దిగా తేదీలు అటు ఇటు అయినప్పటికీ కూడా బస్ యాత్రలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. వీటికి ముఖ్య నేతలుగా జాతీయ స్థాయి నేతలు హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు దీనికి రానున్నారు. అమిత్ షా నిజానికి నిన్న రావాల్సినప్పటికీ కూడా ఏదైతే బీహార్ లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడినటువంటి సందర్భం కనబడుతుంది. తొందరలోనే అమిత్ షా పర్యటనతో పాటు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు కూడా ఉంటాయంటూ కూడా బీజేపీ నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ లో నియోజకవర్గాల్లో బస్ యాత్రలకు బీజేపీ అయితే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణలో టార్గెట్ పెట్టుకున్నటువంటి 10 ఎంపీ స్థానాలను కైవసం చేసే అయితే బీజేపీ వ్యూహరచనలు చేస్తుందని చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్ అజయ్.